హే బ్యూటిఫుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ అభిమాని. ఈరోజు స్పెషల్ నోరూరించే కమ్మనైన మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాం. మనం రెగ్యులర్గా చింతపండు నిమ్మకాయతో పులిహోర తయారు చేసుకుంటుంటాం, కానీ ఈ సమ్మర్లో మామిడికాయతో ఇలా చాలా సింపుల్గా పులిహోర ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇక్కడ నేను 6 పచ్చిమిర్చి తీసుకొని వాటిని మధ్యలోకి ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను. అలాగే ఒక మామిడికాయని తీసుకొని కట్ చేసుకొని దీన్ని ఇలా తురుముకోవాలండి. ఇది చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి నాకు ఒకటి సరిపోతుంది. ముందుగా ఇలా తురుము పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటికి పోపు రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు, అలాగే 4 టేబుల్ స్పూన్ల వరకు ఉద్దిపప్పును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ధనియాలు, అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇందులోకి 5 వరకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చివరిగా ఇందులోకి కొద్దిగా జీలకర్రను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు తురుము పెట్టుకున్నటువంటి మామిడికాయలు కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఇంగువ, రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీనిని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉంచి తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లారి పెట్టుకున్నటువంటి రైస్లోకి ఈ మామిడికాయని తురుముని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడం. అంతేనండి, పుల్లగా మన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.